రైట్. వర్మ గారు, ఇందులో చాలా ప్రస్ఫుటంగా మీరు కొన్ని సివియర్ పొలిటికల్ అంటే దాదాపు చుట్టూ ఉండే నేతల నుంచే మీరు ఫలానా వ్యక్తి చేత పార్టీ నడిపిస్తే పార్టీ మట్టి కొట్టుకుపోతుందనే టైప్లో ఒక డైలాగ్ పెట్టారు. దానికి ఇన్పుట్ ఏమిటి వర్మ గారు? అంటే మీకు ఎందుకు లోకేష్ అన్నాను కదా, అదే లోకేష్ తోటి అలా ఫలానా వ్యక్తి అంటే నేను చెప్పడం మీతో అలా చెప్తున్నాను. లోకేష్తో పార్టీ నడిపిస్తే పార్టీ మనుగడ కొనసాగదు అని చెప్పించారు. ఆ డైలాగ్ నేపథ్యం ఏంటని అంటే అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెం నాయుడు గారు ఆయనే చెప్పారు, ఇది చంద్రబాబు నాయుడు గారి క్లోజెస్ట్ అసోసియేట్, హీ వాజ్ కాట్ ఆన్ స్పై కెమెరా సేయింగ్ సేమ్ థింగ్ అబౌట్ లోకేష్, ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్. అంటే నేను ఇంకా తక్కువ చెప్పా సినిమాలో నేను చెప్పేది. రైట్. యా, సో అయితే అందరికీ తెలిసిందే, అందులో సీక్రెట్ ఏముంది, క్రియేట్ చేసింది ఏమి లేదు అక్కడ. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే ఇందులో మీరు లోకేష్ గారి క్యారెక్టర్ దాదాపు లేదు, అన్వయించుకుంటున్నారు జనం బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు అని. అది మీ సినిమా చూస్తే తెలుస్తుంది. రైట్. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు అడ్డంకులన్నీ కలిగించింది కూడా లోకేష్ గారి పేరు మీద వచ్చిన లేఖే కదా. ఆఫ్ కోర్స్. అంటే ఈ సినిమా ఆపేయాలి, రిలీజ్కి ఎవరు, అది మొత్తానికి ఇందులో 2-3 సన్నివేశాలు ఎవరో చిప్స్ తింటున్నట్టు చేతులు చూపించారు, ఆ తర్వాత పండు ఒలుచుకుంటున్నట్టు. సో అక్కడ చాలా డీప్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అక్కడ మీరు యాపిల్ పండు కానీ ఇంకా సీతాఫలం కానీ ఎందుకు పెట్టలేదు, బత్తాయి ఎందుకు పెట్టారని? అంటే ఒకటి, ఇప్పుడు యాపిల్ అంటే దాన్ని ఎప్పుడు చేస్తుంది సౌండ్, కొరికినప్పుడు చేస్తుంది. కొరికినప్పుడు నాకు ఫేస్ చూడాల్సి వస్తుంది. అవును, అది దాన్ని అవాయిడ్ చేయడానికి ఫేస్ చూపించకుండా చేత్తోనే తినే పండు అని ఆలోచించారు. అది అంతే. అది దానికోసం మీరు బత్తాయి పెట్టారు. ఓకే. అలాగే చిప్స్ బాగా సౌండ్ చేస్తూ తినడం కరెక్ట్ అన్నది అది దేనికి సంకేతం మీ దృష్టిలో? అంటే ఇలా అడుగుతున్నావు ఏమనుకో కదా. అంటే ఇప్పుడు బేసిక్ పాయింట్, చిప్స్ సౌండ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్స్ నాకు. ఎవరికైనా సరే కర వస్తుంది కదా సౌండ్ అది. అవును. అప్పుడు ఒక సీరియస్ మీటింగ్లో ఒకళ్ళు చిప్స్ తింటామంటే ఆ కరకర సౌండ్ నుంచి అది హైలైట్ చేయడానికి పెట్టింది అది. రైట్. ఆబ్వియస్లీ ఇందులో మీరు రాజకీయ పొత్తులు వీటి గురించి మాట్లాడుతున్నాం. సీఎం అనగానే అక్కడ ఏదో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఎవరు సీఎం, ఎప్పుడు సీఎం, అది సినిమా చూడాలి. అంటే మీరు దాన్ని కమిట్ అవ్వట్లేదు. నేను ఏ నిర్ణయం తీసుకోలేను, ఒకే ఒక నిర్ణయం, నేను ఏ నిర్ణయం తీసుకోకూడదు ఇక సొంత నిర్ణయం అని నిర్ణయించుకున్నాను, ఆ నిర్ణయం అన్నది అది కూడా సివియర్ అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. అంటే దట్ ఐఎమ్ ఇండెసిసివ్ అని తెలుసుకోవడం. సో ఆర్ యూ సేయింగ్ దట్ ఆ సెల్ఫ్ అవేర్నెస్ వచ్చిందనే? అదే పాయింట్. ఇప్పుడు చాలాసార్లు మనం పవన్ కళ్యాణ్ మీద ఒక రికరింగ్ ఆస్పెక్ట్ ఏముంటుంది, ఏంటి దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. లోకేష్ ఏమో అక్కడ ఇంటర్వ్యూలో సీఎం 100% ఫాదరే, దాంట్లో అసలు డిబేటే లేదు అని చెప్పేశాడు. అది అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే మేము తర్వాత నిర్ణయించుకుంటాం సీఎం ఎవరో అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. లోకేష్ చెప్పిన తర్వాత నియర్లీ 1-2 months రియాక్ట్ అవ్వలేదు దాని గురించి. అప్పుడు మనం ఏమనుకోవాలి, ఈజ్ యాక్సెప్టింగ్ అనుకోవాలి. అప్పుడు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాడు. విచ్ మీన్స్ ఆల్ డెసిషన్స్ సమ్వన్ ఎల్స్ ఈజ్ టేకింగ్, హీ ఈజ్ నాట్ టేకింగ్ అని మీరు కూడా కన్విన్స్ అయిపోయారు. కానీ ఆల్రెడీ తనే చేశాడు కదా. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేస్తున్నాను కదా, లైవ్ ఎగ్జాంపుల్స్. బట్ మీరంటే ఈ క్రమంలో జరిగిన ఈ సందర్భాల బట్టి మీరు కూడా కన్విన్స్ అయ్యారా అని అడుగుతున్నాను. దట్ ఈజ్ నాట్ కాదు, నేను అదే అంటున్నా. ఇప్పుడు దాంట్లో అప్పుడు పెట్టిన దానికి అర్థం ఏంటి, ఇలాంటి థాట్ ఉంటేనే అది అవుతుంది అని చెప్పడం అనేది నా ఉద్దేశం. నా డెసిషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి నేను డెసిషన్స్ తీసుకోవటం మానేశాను అన్నది ఉందనుకోండి, అప్పుడు మీరు ఇవాళ పీకే రియల్ లైఫ్లో చేసిన మొత్తం అన్ని కరెక్ట్గా సింక్ అవుతాయి. ఆబ్వియస్లీ మీరు కాస్టింగ్ విషయంలో క్యారెక్టర్స్కి అనుగుణంగా కావాల్సిన వ్యక్తుల్ని తీసుకున్నారు. ఈ బాడీ లాంగ్వేజ్ అవి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్గా వాళ్ళ వీడియోలు వేసి చూడు బాబు నేర్చుకో ఇలా చూసుకో అని చెప్పారా, లేకపోతే వాళ్ళంతట వాళ్ళు ఇట్స్ ఎ ప్రాసెస్. కొంత అసిస్టెంట్ డైరెక్టర్స్ ట్రైన్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు వీడియోస్ చూస్తారు, వాళ్ళు పర్సనల్గా దే విల్ ఆల్సో ట్రై టు డూ సమ్ మెథడ్ యాక్టింగ్ థింగ్. అండ్ దాని తర్వాత వాయిస్ వేరియబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొన్ని వాటిలో మీకు యాక్టింగ్ అంత ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు సిబిఎన్ క్యారెక్టర్ వేసి అంత పెద్ద యాక్టింగ్ ఏం లేదు దాంట్లో. పీకే రోల్లో యాక్టింగ్ కావాలి, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్, చేతులు ఊపటం అది అంతా అని. సో ఈచ్ పర్టికులర్ క్యారెక్టర్కి ఒక వేరే వేరే మెథడ్స్ ఎంప్లాయ్ చేస్తాం. వాట్ డిడ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ చిరంజీవి గారి క్యారెక్టర్ ఇందులో? అంటే ఆయన పడ్డ కష్టం, అంటే ఒక డైలాగ్ కూడా ఉంది గత ట్రైలర్లో, మీకు తెలుస్తుందని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలా సింపుల్ పాయింట్, ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారు. అవును, అప్పుడు ఆ టైంలో పవన్ కూడా ఉన్నాడు దాంట్లో.
ప్రజారాజ్యం ఓడిపోయింది. ఓడిపోతే ఆ టైంలో పవన్ కళ్యాణ్ వాజ్ అప్సెట్ అబౌట్ ద వే ప్రజారాజ్యం వెంట్ అబౌట్, అది కూడా అందరికీ తెలుసు. అది అందుకనే కదా మీకు జనసేన పెట్టారు. అవును, లేకపోతే ప్రజారాజ్యం కంటిన్యూ చేయొచ్చుగా. అవును. అప్పుడు అన్నయ్య మాటలు ఆయన చెప్పేదానికి, ఆయన ఆలోచించడానికి విరుద్ధంగా తను ఆలోచిస్తాడు కాబట్టి వేరే పార్టీ పెట్టాడు. అది డెఫినెట్లీ చిరంజీవి గారికి నచ్చదు. ఎలా నచ్చుతుంది చిరంజీవి గారికి? అది నచ్చదు. సింపుల్ థింగ్ అది. అంటే అప్పుడు అదే నేను రిఫ్లెక్ట్ చేస్తున్నా, అందరికీ తెలిసిందే, నేను ఏమి కొత్తగా క్రియేట్ చేయట్లేదు. అది అంటే అది కన్సర్న్ తో నచ్చదా, లేకపోతే ఎక్కడ మళ్ళీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అదే ఈ మొత్తం వ్యవహారంలో నాగబాబు గారి క్యారెక్టర్ ఏదైతే పెట్టారో ఆయన పాత్ర ఏమిటి? ఆయన ఇప్పుడు అది కూడా సేమ్. ఇప్పుడు ఆయన ఎవరెవరు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, ఇప్పుడు నాగబాబు గారు ఈజ్ జస్ట్ ఎ బ్రదర్. వీళ్ళిద్దరు సూపర్ స్టార్స్. ఆయన బ్రదర్గా ఇది మాట్లాడుతూ ఉంటారు బ్రదర్స్ గురించి. సేమ్ థింగ్ అవుతూ ఉంటారు. ఆయన తోచిన సలహా ఏదో ఇస్తూ ఉంటాడు, వాళ్ళు ఎంత వింటారో లేదో అనేది అది వేరే విషయం. రైట్. చాలా సింబాలిక్గా మంచిగా గ్లాస్లో చాయ్ పోసి ఆయన చేతికి ఇచ్చారు. ఆ గెటప్ కూడా చాలా ఒక డీగ్లామరైజ్డ్ కుర్తా లుక్ ఇచ్చారు. మరి అలాగే ఉంటాడు కదా జనసేన అధినేతకి. అలాగే ఉంటారా? మీరు చూసారు కదా, పీకే అలాగే ఉంటారు కదా. అలాగే ఉంటారు కాబట్టి అది సేమ్ డెలిబరేట్గా చేశారు.